గత సంవత్సరములో అనుకున్నది జరగకపోయి ఉండొచ్చు, ఆశించినది అందుకోలేకపోయి ఉండొచ్చు. ఏదో అనుకున్నాం, ఏదో ఆశించినాము, ఆ యొక్క గోల్ మనము రీచ్ కాలేకపోయి ఉండొచ్చు. అయినా ధైర్యంగా ఉండమని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. గత స్మృతులు ఒకసారి పులి స్టాప్ పెట్టి గతంలో ఏది సాధించలేకపోయామో దాన్ని ఆలోచన చేస్తూ ముందున్న భవిష్యత్తును మన చేతులారా పాడు చేసుకోకుండా ముందు ఒక భవిష్యత్తును దేవుడు మనకు ఉంచినాడు. ఆ యొక్క దానిని ఒక ఉన్నతమైన ఆలోచన ఆయనకు మన ఎడల కలిగి ఉన్నాడు. కాబట్టి ఆ ఆలోచనను మనం ఎరగలేం. అది మనుషుల హృదయానికి అగోచరమైనది, అర్థం కాదు. కాబట్టి మన భవిష్యత్తు దేవుడు నిర్ణయించినాడు. కాబట్టి గత స్మృతులను, గతంలో మనము అనుభవించి వచ్చినటువంటి ఆ ఓటములు, అనారోగ్యాలు, ఆర్థికలేమి, వాటన్నిటిని పక్కన పెట్టి ముందున్న భవిష్యత్తును